అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్ని వర్షాలు వీడడం లేదు. దిత్వా తుఫాను అనంతరం ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రాబోయే 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలు, పరిసర ప్రాంతాలలో ఉన్న వాయుగుండం అల్పపీడన ప్రాంతంగా బలహీనపడింది. ఇది ఉత్తర తీర ప్రాంత తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ తదుపరి 12 గంటల్లో మరింత బలహీనపడి సాధారణ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇక ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ అనిక. ఏర్పడి వాతావరణంలో మార్పుల కారణంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీగా కూడా వర్షించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రోజుకైతే మాత్రం నెల్లూరు, తిరుపతి జిల్లాలో అయితే అత్యధికంగా కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క పాండిచ్చేరి, తమిళనాడులో ఈ యొక్క తీరం కూడా దాటేటువంటి అవకాశాలు కనిపిస్తుందనేసి అయితే మాత్రం ఐఎండీ కూడా తెలిపింది. ఇక తమిళనాడు, పుదుచ్చేరి తీరాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాయుగుండం అల్పపీడనం కూడా ప్రాంతాల్లో బలహీనపడి ఇది ఉత్తర తీర ప్రాంతంగా కూడా తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా నైరుతి దిశగా కూడా నెమ్మదిగా కదులుతూ తదుపరి 12 గంటల్లో కూడా మరింత బలహీనపడి సాధారణ అల్పపీడనంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు అయితే మాత్రం తిరుపతి జిల్లాలో అలాగే నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందనేసి అయితే వాతావరణ శాఖ కూడా తెలిపింది. ఇక అనంతపురం గాని, కడప, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, సత్యసాయి జిల్లాలో వర్షాలు కురిసేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉందనేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ బిల్కా తుఫాను కారణంగా కూడా జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీగా పడేటువంటి వర్షాలు కూడా నమోదవుతాయనేసి చెప్తున్నారు. ఇక ఈ రోజు ఉదయం 8:30 గంటలకు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాయుగుండం కూడా అల్పపీడనం అయితే బలహీనపడి నైరుతి దిశగా నెమ్మదిగా కూడా 12 గంటల్లో మరింత బలహీనపడి ఈ యొక్క వ్యవస్థ అంతా కూడా ఉత్తర తమిళనాడు ప్రాంతం అలాగే పుదుచ్చేరి నుంచి ఇక దక్షిణ అంతర కర్ణాటక, ఉత్తర కేరళ మీద ఒక లక్షద్వీప్ ప్రాంతం వరకు కూడా ఈ యొక్క ద్రోణి అయితే కొనసాగుతుందనేసి అయితే మాత్రం వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ యొక్క ఎఫెక్ట్ తో అయితే మాత్రం తిరుపతి జిల్లాలో అలాగే నెల్లూరు జిల్లాలో, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో ఎక్కువగా కూడా వర్షాలు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తాము. ఇంకా రాత్రి నుంచి అంటే అర్ధరాత్రి నుంచి కూడా తిరుపతి జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. అలాగే బలమైనటువంటి గాలులు కూడా పరిస్థితి అయితే ఏర్పడింది. ద్వీపాలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ తోనే రాత్రి నుంచి విపరీతమైనటువంటి గాలు అలాగే వర్షాలు కూడా కంటిన్యూగా పడేటువంటి అవకాశం కూడా ఉందనేది చెప్తున్నారు. దీంతో అస్ట్రాలజీలు ఏవైతే ఉన్నాయో సంబంధించినటువంటి అంతర్జాతీయులు వాటికి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక బాధ్య వృక్షాలు ఎక్కడైతే ఉన్నాయో అది విరిగిపడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతాలు, ఇక ఇప్పటికే నిండినటువంటి ప్రాంతాలంతా కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క వాటిని పరీక్ష చేసేందుకు కూడా రెడీగా ఉందనేసి జిల్లా యంత్రాంగం అయితే తెలిపింది. దీని ప్రభావం కారణంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతంలో అక్కడక్కడ తేలికపాటి మోస్తరు వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తర కోస్తాలో మాత్రం వాతావరణం పొడిగా ఉన్నటువంటి అవకాశం ఉందనేసి అయితే తెలుస్తాను. ఇక దక్షిణ రాయలసీమ చూసుకుంటే మాత్రం బోర్డర్ లో ఉన్నటువంటి తమిళనాడు బోర్డర్ లో ఉన్నటువంటి నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అధికంగా కూడా ఈ యొక్క ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది అనేసి అయితే వాతావరణం కూడా తెలిపింది. ఇక హైదరాబాద్ చూసుకుంటే మాత్రం హైదరాబాద్ కేంద్రంలో ఏంటంటే కొన్ని దక్షిణ జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది అనేసి వాతావరణంలో కూడా వచ్చింది. ఇక ధోని ప్రభావం కారణంగా నాగర్ కర్నూలు, నల్గొండ, గద్వాలు, వనపర్తి జిల్లాలో కూడా ట్రైన్ అలర్ట్ కూడా జారీ చేసి ముందస్తుగా కూడా ఈ యొక్క వర్షాలు కూడా తగ్గుమేటువంటి అవకాశం రేపు ఎన్నింటిలో వాతావరణం పొడిగా మారిన తర్వాత ఈ 2 రోజుల నుంచి కూడా పొడిగా ఉండేటువంటి అవకాశాలు చెప్తాను. లేకపోతే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా ఖచ్చితంగా 50 కిలోమీటర్ల వేగంతో కూర్చునేటువంటి అవకాశం ఉందనేసి
వాతావరణ శాఖ అయితే తెలుస్తాం. ఈ యొక్క అకాల వర్షాల కారణంగా కూడా ఇప్పటికే పంట కోతలకు వచ్చినటువంటి వాళ్ళు, అలాగే పంటకు సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పత్తి, వరి పంట కూడా నష్టాలు వాటిటువంటి అవకాశం ఉందని అయితే రైతులను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ధాన్యాన్ని సురక్షితంగా రక్షించేందుకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఆ రైతులకు కూడా అలర్ట్ జారీ చేసి వారి దగ్గర నుంచి కూడా శిక్షణలు తీసుకోవాలని అయితే మాత్రం వాతావరణ శాఖ నిపుణులు అయితే కూడా చెప్తున్నట్టు పరిస్థితి అయితే ఏర్పడింది. టోటల్ వాతావరణం నుంచి కూడా ఇక తమిళనాడు పుదుచ్చేరి దగ్గర ఏర్పడినటువంటి ఒక అల్పపీడనం కూడా తెలుగు రాష్ట్రాల మీద అయితే చూపించేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం 8:30 గంటలకి తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అయితే మాత్రం వర్షాలు భారీగా పడేటువంటి అవకాశం ఉందని అయితే మాత్రం. ఇక రానున్నటువంటి 12 గంటల్లో మొత్తం అంతా ఒక కోస్తా సంబంధించి ప్రకాశం జిల్లా వీటి నుంచి కూడా మొదలవుతుందని అయితే మాత్రం వాతావరణ శాఖ చెప్పడంతో మొత్తం అంతా ఇప్పుడు అధికారులంతా కూడా దీనిపైన జాగ్రత్తలు తీసుకొని వాటిపైన అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అధిక వర్షాలతో పాటుగా కొన్ని జిల్లాలకి ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. ఇక దీనిపైన ఇప్పటి వరకు వర్షాలు కూడా ఎక్కువ పడిన నేపథ్యంలో కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా టైప్ కూడా బయటకు రావద్దనేది కూడా జిల్లా యంత్రాంగం కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. వర్షాలు ఎక్కువైతే మాత్రం కొన్ని జిల్లాలకి ఆరెంజ్, రెడ్ అలర్ట్ లో కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక వాగులు, చెరువులు, నదులు లాంటి పొంగి పొర్లేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాని దగ్గర ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా జాగ్రత్తగా ఇప్పటికే పర్యవేక్షిస్తూ కూడా ఉందనేసి అయితే జిల్లా యంత్రాంగం కూడా చెప్పింది అనుష. అయితే నరేష్, మరొక అటు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లైక్ తిరుపతి ఇలాంటి కొన్ని జిల్లాల్లో ఎక్కడైతే భారీ వర్షాలు పడుతున్నాయో అక్కడ సంబంధించి పునరావాస కేంద్రాలు కానీ ముంపు ప్రాంత ప్రజలకు సంబంధించి ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు? అనుష అండి, ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు అయితే మాత్రం పునరావాస సంబంధించి కేంద్రాలు దాదాపుగా 4 ప్రైవేట్ కాలేజీలో ఏర్పాటు చేయడం కూడా కలెక్టర్ వెంకటేశ్వరరావు అయితే తెలిపారు. ఇక లోతట్టు ప్రాంతాలు ఎక్కువైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో మునిగేటువంటి వారంతా కూడా అంటే పాత భవనాల్లో ముందుగా ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక కేంద్రానికి మాత్రం తరలించేటువంటి స్థితులు కూడా ఉన్నాయి. దానికోసమే ఇప్పటికే వార్త కూడా దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి కూడా వాటిని తీర్చేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో అతిథిగా ఎక్కువగా కూడా తిరుపతి జిల్లాలో చూసుకుంటే మాత్రం ఏర్పేట కావచ్చు, శ్రీకాళహస్తి, ఇలా చంద్రగిరి కావచ్చు, అలాగే తిరుపతి సిటీలో చూసుకుంటే కాళేశ్వరం కావచ్చు, కొండంత, ఒక మార్చినగర్ ఇదంతా కూడా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు వారంతా కూడా ఇప్పటికే తరలించినటువంటి పరిస్థితి. అలాగే వారి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసి అక్కడ 3 రోజులుగా ఉండే విధంగా కూడా వెలుసుబాటు అన్ని ఏర్పాటు ఉంటుంది. ఇక దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి వారు ఇచ్చేటువంటి సహాయ సహకారం అలాగే ప్రత్యేకమైనటువంటి రేట్స్ కూడా ఇవ్వాలనే ప్రభుత్వం కూడా ఉందనేసి కలెక్టర్ అయితే చేస్తారు. ఇక పాడైపోయినటువంటి దాని స్వచ్ఛమైనటువంటి ఆస్తి నష్టం, ప్రాణం కలిగినటువంటి వాటిని కలగకుండా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకుంటామని మాత్రం కలెక్టర్ కూడా తెలిపారు. రైట్, థ్యాంక్ యూ ఆకేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.